హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్. ఈ వ్లాగ్లో అయితే మీరు మా ఈవినింగ్ రొటీన్ చూడబోతున్నారు. ఈవినింగ్లో అయితే మేము ఇలా బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాము, ఇడ్లీ వండుకున్నాము. ఇంకా ఫ్రైడే వరలక్ష్మి వ్రతం కాబట్టి పొద్దుగాల అయితే పూజ చేసుకున్నా. జస్ట్ పూజనే అనమాట, వ్రతం అయితే కాదు. నేను ఇంకా వ్రతాలు స్టార్ట్ చేయలేదు, పూజ మాత్రమే చేసుకుంటా ఎవ్రీ ఇయర్. ఇంకా అట్లనే పూజ చేసుకున్నాం. ఇక్కడైతే ఈవినింగ్ టిఫిన్ చేసుకుంటున్నాం. మధ్యాహ్నం అయితే లంచ్ చేసినాం. ఇంకా మళ్ళీ అన్నం తినొద్దు రాత్రికి అనుకున్నాం కాబట్టి టిఫిన్ చేసుకుంటున్నాం. ఈ ఇడ్లీ బ్యాటర్ అయితే మార్నింగే ప్రిపేర్ చేసినాం అనమాట. మార్నింగే నానబెట్టి ఈవినింగ్ కల్లా కొంచెం రుబ్బినాం. ఇంకా నైట్ 9 o'clock అట్లా టిఫిన్ అయితే వండుకున్నాం. ఇడ్లీ అయితే బాగానే వచ్చినాయి. ఓవర్ నైట్ పిండి అంతా ఉండకున్నా కూడా మంచిగా మెత్తగా వచ్చినాయి. ఇక్కడైతే నేను చట్నీ ప్రిపేర్ చేస్తున్నా, యాజ్ యూజువల్ ఎప్పుడు చేసేలాగే. కాకపోతే నేను పల్లీలు కొంచెం ఆయిల్ వేసి వేంపిన, ఇంకా పుట్నాలు కూడా కొంచెం అట్లా వేంపి తీసేసిన. ఇంకా పచ్చిమిర్చీలు వేయించి అందులో ఇంత ఉప్పు వేసి రుబ్బుకున్నాను అనమాట, మిక్సీ పట్టిన. ఇంక ఇందులో అయితే జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, ఎండుమిర్చి పోపు వేసి అందులో చిటికెడు పసుపు వేసిన. ఇంకా మిక్సీ పట్టేసి అందులో చట్నీ పోసేసుకోవడమే. ఇక్కడైతే ఇడ్లీ అయితే అయిపోయింది. మా ఇడ్లీ గిన్నెలో అయితే 19 ఇడ్లీస్ వస్తాయి వన్ టైంకి, 3 రేకులు పెడితే. ఈ ఇడ్లీ పాత్ర అయితే మా మమ్మీ నాకు ఇచ్చిందనమాట, చాలా మంచిగా ఉంది నాకైతే. ఇంకా చట్నీ అయితే చేసేసి అందులో వేసేసినాము. ఇంక ఈవినింగ్ అయితే మేము ఇలా టిఫిన్ చేసుకొని తిన్నామన్నమాట. చట్నీ చాలా బాగా వచ్చింది టేస్ట్. ఇంకా నాకైతే 240 సబ్స్క్రైబర్స్ అయ్యారు. జస్ట్ 1 monthలోనే 40 సబ్స్క్రైబర్స్ అయ్యారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.